శిఖరాలకు సవాళ్లు, విద్యార్థుల విజయాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తిరుమల లడ్డూపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా కూడా భక్తుల్లో చాలా తీవ్రమైన ఆందోళన వ్యక్తమవుతుంది. తిరుమల ప్రతిష్టను మంటగలిపే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పేసి ఆందోళన చేయటం కానీ అదేవిధంగా విమర్శలు చేస్తున్న పరిస్థితుంది. మన దగ్గర మాజీ టీటీడీ బోర్డు చైర్మన్లు ఇద్దరు ఉన్నారు, యానాదయ్య గారు అదేవిధంగా మాసిం బాబు గారు. వాళ్ళతో మాట్లాడదాం, ప్రయత్నం చేద్దాం. చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే లడ్డూ మీద చేసినటువంటి వ్యాఖ్యలు, దాంట్లో ఏదో కలుపుతున్నారని చేసిన వ్యాఖ్యలు మీరు ఏ విధంగా తీసుకుంటారు? ఓం నమో వెంకటేశయ్య. ఈరోజు చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత భక్తులు కలిగినటువంటి ఆ దేవదేవుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి తర్వాత, దర్శనం తర్వాత అంతటి పవిత్రమైనది ప్రసాదాలే. మరి అంత పవిత్రం ఈరోజు హిందువులే కాదు, ఇతర ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ ఇతర మతాల వాళ్ళు కూడా ఆ లడ్డు ప్రసాదాన్ని ఎవరిని పెడితే వెంటనే చెప్పులు వదిలేసి దండం పెట్టుకొని తినేటటువంటి, అంత వెంకటేశ్వర స్వామితో సమానంగా చూసేటటువంటి పవిత్రమైనటువంటి ప్రసాదానికి, ఆ ప్రసాదానికి పైన ఈరోజు హిందూ మతాలపైన కానీ హిందూ సంస్కృతి పైన కానీ ఆ దేవదేవుని యొక్క గొప్పతనాన్ని కూడా ఈరోజు కించపరుస్తూ ఒక ముఖ్యమంత్రి మాట్లాడడాన్ని ఇది మేమందరం కూడా తీవ్రంగా బాధపడుతున్నాం. ఖండించడమే కాదు, ఇది మహాపాపం. ఎందుకంటే అక్కడ జరిగేది ఏంటంటే అసలు ప్రతి ఆ దేవదేవుని యొక్క ప్రసాదాలు తయారు చేసేటటువంటి ఆ గోడం నుంచి, అక్కడి నుంచి ప్రసాదాలు నుంచి పోర్టుకి కూడా పవిత్రమైనటువంటి బ్రాహ్మణులు, సద్బ్రాహ్మణులు స్నానం చేసి పవిత్రంగా వాళ్ళే అక్కడి నుంచి నెయ్యి కానీ నూనె కానీ వస్తువులన్నీ కూడా వాళ్ళే మోసుకుని పోయి ఆ పోర్టులో ప్రసాదాలు తయారు చేసి ఆ ప్రసాదాలను తీసుకుపోయి దేవునికి పెట్టి చేసేటటువంటి, అంటే హిందూ సాంప్రదాయాన్నే కాదు, అంత గొప్ప చరిత్ర కలిగినటువంటి ఆ హిందూ సాంప్రదాయాన్ని బ్రాహ్మణులను కూడా. రెండోది అంటే దేవదేవుని యొక్క దేవునికి పెట్టే ప్రసాదం పైన కూడా మాట్లాడారు. దేవునికి పెట్టే ప్రసాదాలు కానీ ఆ కైంకర్యాలు కానీ అవన్నీ కూడా అక్కడ చిన్న జీయరు పెద్ద జీయరు అని మఠాధిపతులు, అదేవిధంగా ఈ సలహాదారులు, అదేవిధంగా ప్రధాన అర్చకులు, ఈ ముగ్గురు ఆధ్వర్యంలోనే అక్కడ కైంకర్యాలు కానీ ప్రసాదాలు కానీ తయారు చేయడం జరుగుతుంది. అంటే ఒక ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ బోర్డుకు కానీ అధికారులకు కానీ ఎటువంటి సంబంధం లేదు. అక్కడ ప్రధానమంత్రి వచ్చినా అదే టయానికి దర్శనానికి పోవాల్సింది తప్ప ఆయన కోసం సపరేట్ పడింది. అంత పవిత్రంగా చేసేటటువంటి ప్రసాదాన్ని ఈరోజు ఆయన మాట్లాడిన మాట మా నోరుతో మాట్లాడేదానికి కూడా చాలా బాధాకరమైనటువంటి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలు ఎక్కడైనా చేయి, అంతేగాని ఇది 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 ఎంత పవిత్రమైనటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామి అంటే నీకు పోయే కాలం దాపరించిందో ఏమో కానీ చెప్పలేము. ఇంతకుముందు కూడా నువ్వు ఇటు మాట్లాడు, ఒకసారి ఇదే వెంకటేశ్వర స్వామి దగ్గర పైకి లేపి వదిలేసినాడు. మరి పోయే కాలం దాపరించో, నీకు చివరి దశకు వచ్చేసిన దేవుడు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామితో పెట్టుకునే వాళ్ళు ఈరోజు ఇప్పటి వరకు బాగుపడిన వాళ్ళు లేరు. రెండోది ఆయన యొక్క పవిత్రత ప్రసాదాన్ని, అంటే ఆయన యొక్క స్వరూపమే ప్రసాదం. అంటే వెంకటేశ్వర స్వామి ఇచ్చినటువంటి ప్రసాదమే. నీకు ఎక్కడుండే ప్రసాదం ముట్టిందంటే వెంకటేశ్వర స్వామి ఆయన భిక్షలేని ప్రసాదం ఆ వ్యక్తి కూడా ముట్టదు. అంత పవిత్రమైనటువంటి ప్రసాదాన్ని ఈరోజు కలుషితం చేసి మాట్లాడి దానిపైన కూడా భక్తులందరికీ కూడా ఈరోజు డౌట్ వచ్చేటటువంటి పరిస్థితి తీసుకొచ్చామంటే ఇది ఎంత ప్రమాదకరమైందో. ఈరోజు దేశంలో ఉన్నటువంటి హిందూ మతానికి సంబంధించిన వాళ్ళు కానీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ ఈరోజు స్వయాన బీజేపీ ప్రధానమంత్రి, ఈరోజు బీజేపీ మంత్రులు, పార్లమెంటు సభ్యులు, బీజేపీ అధ్యక్షులు అందరూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన సమయంలో. దీనిపైన రాష్ట్రపతితో సహా, ఎందుకంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి వెంకటేశ్వర స్వామి మామూలు వెంకటేశ్వర స్వామి కాదు, ఆయన ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులు పవిత్రంగా కొలిచేటటువంటి వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని కించపరిచినటువంటి ఈ విషయం పైన తప్పకుండా వీళ్ళందరూ కూడా చర్య తీసుకోవాలా. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు నీ అహంకారపూరితమైంది, ఎందుకంటే నీకు ఈరోజు పిచ్చి పట్టిపోయింది. ఎందుకంటే ఈరోజు అమరావతి వల్ల లక్షల కోట్లు సంపాదించుకోవాలని నీ ధ్యాస, ఈరోజు అమరావతి నిన్న వచ్చిన వరదతో మునిగిపోవడం వల్ల ఈరోజు నీకు మెంటలు వచ్చేసి దేవుళ్ళ మీద పడి ప్రసాదాల మీద మాట్లాడావు. ఇప్పటికైనా నువ్వు క్షమాపణ కోరి అదే చంద్రబాబు నాయుడు క్షమాపణ కోరాలని చెప్పి యానాదయ్య గారు చెప్తున్నారు. మరో టీటీడీ బోర్డు మాజీ సభ్యులు ఉన్నారు, మాసిం బాబు గారు. చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వ్యాఖ్యలు లడ్డూలో ఏదో కలుపుతున్నారనేటువంటి వ్యాఖ్యలు మీరు ఏ విధంగా తీసుకున్నారు? ఓం నమో శ్రీనివాసయ్య. చంద్రబాబు గారు ఈనాడు ప్రపంచవ్యాప్తంగా ఉండే 100 కోట్ల హిందువుల మనోధైర్యాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడినారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు వెంకటేశ్వర స్వామి భక్తులు. ఇక్కడ అక్కడ అని కాదు, ఎక్కడ చూసినా వెంకటేశ్వర స్వామి భక్తులు 100 కోట్లు దాటి ఉన్నారు. నేడు లడ్డు ప్రసాదాన్ని కూడా రాజకీయాల్లోకి లాగి ఒక్కటి నేను చెప్తున్నా చంద్రబాబు గారికి, ఒకటి సూటిగా అడుగుతున్నా, నీ చేతిలో సిబిఐ ఎంక్వైరీ ఉంది, వేయ్. లడ్డులో ఆవు జంతువుల వ్యర్థాలు కలిపి ఉంటే అందరినీ ఉడితి, సభ్యులుగా మమ్మల్ని కూడా ఉడితి, లేకపోతే నువ్వేం చేస్తావు, రాజీనామా ఇచ్చి రాగలవా? ఎందుకు చంద్రబాబు గారు రాజకీయాల కోసం దేవుళ్ళను వాడుకుంటావు, కుక్కలను మనుషులను అందరినీ వాడుకుంటున్నావు? దయచేసి వెంకటేశ్వర స్వామి యొక్క భక్తుల మనోభావాలతో కించపరిచి వాళ్ళని ఆడుకోవద్దు. 100 కోట్ల హిందువులు ఉన్నారు, ఆయన ఆరాధ్య దేవులు. హిందువులే కాదు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ భక్తులందరూ ఉన్నారు. దయచేసి ఇటువంటి వ్యర్థ ప్రలాపనలు చేయొద్దు. దయచేసి వెంకటేశ్వర స్వామిని క్షమాపణ కోరుకో, అంతే మేము కోరుకునేది. నమస్కారం. చంద్రబాబు నాయుడు తను చేసినటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణలు కోరుకోవాలని చెప్తున్నారు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులకి మనోభావాలను దెబ్బతీసే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ రాముతో శ్రీనివాస్, సాక్షి న్యూస్, కడప నుంచి.